అండ్ ఈ సినిమాలో అవకాశం రావడానికి ముఖ్య కారణం మై లవ్లీ డిఓపి మణికందన్ సార్. సార్ వల్లనే నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ యశ్వంత్ సార్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా దేవుళ్ళందరికీ నమస్కారం. మీ సపోర్టు మాకు ఉండాలండి. థ్యాంక్ యూ సో మచ్. మరియు వచ్చిన పెద్దలందరికీ పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. రైట్, దట్ వాస్ స్వీట్ అండ్ నైస్ అండి. ఓకే, సో మన బ్యూటిఫుల్ సోనాలి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఎవ్రీ డే స్టార్ట్ విత్ అ ఫస్ట్ స్టెప్ అండ్ దిస్ ట్రైలర్ వాజ్ అవర్ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ యువర్ హార్ట్. చంద్రప్పన్ రామ్ సముద్రవాసి అండ్ అవర్ ఎక్స్పెక్టెడ్ చీఫ్ గెస్ట్ సార్, నమస్తే దామోదర్ గారు, సముద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ టు అవర్ డైరెక్టర్ యశ్వంత్ గారు, హీ వాజ్ అ వన్ మ్యాన్ ఆర్మీ. అండ్ టు బి ఫ్రాంక్, స్టార్ట్ చేసినప్పుడు అంత ఎక్స్పెక్టేషన్తో మేము ఉండేది కాదు. బట్ హీ వాజ్ ద ఓన్లీ వన్. అందరు ఆర్టిస్ట్ ఇక్కడ ఈరోజు ఉండి మీ ముందు అందరూ ముందు మాట్లాడుతున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ అప్రిషియేటింగ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ టు బీ హియర్. అండ్ ద మెయిన్ రీజన్ అండ్ మోర్ దెన్ ఆ డిఓపి టు అ ఫాదర్ టు మీ, కర్ణ సార్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ అతనే నాకు ఈ మూవీకి రికమెండ్ చేశారు. వీ హ్యాడ్ అ గ్రేట్ జర్నీ బిఫోర్ ఆల్సో విత్ దిస్ మూవీ ఆల్సో. అండ్ ఇట్స్ ఆల్వేస్ అ హోమ్ ఫీలింగ్ వెన్ ఐ వర్క్ విత్ హెమ్. అండ్ అదర్ ఆర్టిస్ట్ హరీష్, రజా గారు, సకారం సార్, అపాచీ సార్, చందు, మై డియరెస్ట్ ఫ్రెండ్ చందు. హీ ఆల్వేస్ అప్రిషియేట్స్ మీ అండ్ సపోర్ట్ మీ throughout my journey because he knows me since 3 years. అందరూ చాలా ఎఫర్ట్ పెట్టారు, చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. సో మీరు చూసిన ఈ సినిమా అందరి సపోర్ట్తో పాటు హార్డ్ వర్క్ కూడా జూలై 24th మీ అందరూ ముందు రాబోతున్నాము. సో ఐ హోప్ మీ అందరూ సపోర్ట్ చేస్తారు అండ్ థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నా తెలుగులో అయినా సపోర్ట్ ఐ విల్ సే సారీ బిఫోర్ దిస్, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్ సోనాలి గారు, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇవే కాకుండా ఇంకా మంచి మంచి సినిమాలతో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మరి ఇవాళ మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుల్లో ఒకరు సో దామోదర్ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ టైం చెప్తున్నా మాట, ఎందుకంటే ఆదివారం పూట కూడా వచ్చారు మీరు. మా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సండే పని చేయమంటున్నారు, మీరు అప్పుడు సండే కూడా కాదని పని సార్. వాళ్ళు రావడం స్పెషల్ కాదు సార్, మీరు రావడం స్పెషల్. అదే ఉన్నాము. సో ఎనీవేస్, హ్యావింగ్ సెడ్ దట్, చంద్రప్పన్ నివాసి, రామచంద్రవాసి, రామ్ సముద్రవాసి రాగానే అప్పాజీ గారు చెప్పారు. ఈ మధ్య చాలామంది జనరల్గా డాక్టర్ అవుదామని యాక్టర్ అవుతుంటారండి. నేను ఒకటే డాక్టర్ ఫినిష్ చేసి యాక్టర్ అయ్యాడని. నేను అడిగాను ఆయన్ని, ఏంటయ్యా చిన్నప్పటి నుంచి ప్యాషన్ నీకంటే, కాదండి మధ్యలో పుట్టింది ప్యాషన్ నాకు అని అడిగిన యశ్వంత్ గారు. సో ఇది ఎందుకు అడుగుతానంటే, జనరల్గా మేము అందరు కొత్తగా వస్తున్న వాళ్ళకి చెప్తుంటాం, ఈ ప్యాషన్ అని చెప్పి ఫ్యాషన్గా వాడుతున్నారయ్యా, ప్యాషన్ కనపడట్లేదని చెప్పి. నేను కూడా నన్ను పిలిచినప్పుడు సరే ఇంకో చిన్న సినిమా ఇట్లాగే చేసి ఉంటారు లేదో ఒకటి, ఈ మధ్య చాలా ఆటికి వచ్చాను కదా, అట్లాగే ఉంటుందో ఎంకరేజ్ చేద్దాం అని చెప్పి కూర్చున్నాను ఫ్రాంక్లీ స్పీకింగ్. బట్ వెన్ ఐ సా ద ట్రైలర్ అండ్ ద సాంగ్స్, impressive, very impressive. Well, not definitely impressive visuals. Cinematographer work, your work is good. రజాక్, నేను యాక్చువల్గా డాన్స్ అనుకున్నా, ఇట్లాంటి సాంగ్స్లో డాన్సర్స్ చేస్తుంటారు, బట్ నువ్వు ఇప్పుడు తెలిసి నువ్వు ఆర్టిస్ట్ అని చెప్పి వెరీ గుడ్, మంచి డాన్సర్ కూడా. అండ్ ఒక క్రాఫ్ట్ హ్యాండిల్ చేయటం ఈ రోజుల్లో గగనం అయిపోయింది. మా సముద్ర బాగా చెప్తాడు మీకు ఆ విషయంలో. అట్లాంటిది నా 5 క్రాఫ్ట్లు హ్యాండిల్ చేస్తున్నాడంటే దట్ ఈస్ ట్రూ ప్యాషన్. అంటే ప్యాషన్కి నిజమైన మీనింగ్ అది. అంత ప్యాషన్ ఉంటేనే ఆ పని చేయగలరు, లేకపోతే కష్టం. మా వాళ్ళు ఉన్న పేర్లు వేసుకుంటే చాలామంది చేస్తుంటారు కానీ అది చేసామని చెప్పి. బట్ లిరిక్స్ కూడా బాగున్నాయి. లిరిక్స్, యువర్ లిటరేచర్ ఇన్ ద లిరిక్స్ ఇస్ క్వైట్ గుడ్. అండ్ ఆ చంద్రబోస్ రాసిన కూడా బాగుంది, ఇట్స్ వెరీ గుడ్, క్వైట్ గుడ్ మాట. సో యూనో, అండ్ అన్నీ బాగానే ఉన్నాయి.
ఇది నెక్స్ట్ స్టెప్. సినిమా బాగానే ఉంది, ఒక గట్టెక్కారు, తర్వాత ప్రమోషన్ కూడా చేస్తున్నారు, ఈ స్టేజ్కి వచ్చారు. ద నెక్స్ట్ స్టెప్ ఇస్ ఇంకా మన చేతిలో ఉంది. జనం థియేటర్కి వచ్చి చూడాలి, ఇట్లాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. చేస్తే ఇంకో సినిమా ఒక 2 సినిమాలు తీయగలరు, కొన్ని రోజులు చేయగలరు. మనం చేయకపోతే కనుక చాలామంది ఏంటంటే మన ఎంకరేజ్మెంట్ లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఒక సినిమాతోనే వెనక తిరుగుతున్నారు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్. మీడియా పరంగా జనాల్లోకి తీసుకెళ్ళి జనం కూడా అందరూ థియేటర్కి వచ్చి మంచి సినిమాని డెఫినెట్గా ఆదరించాలని కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద టెక్నీషియన్స్, ద ఆర్టిస్ట్, ఈచ్ వన్ ఆఫ్ యూ ఆల్సో. యూ ఫస్ట్ దిస్ ఫిలిం, 4th one, good. Wish you the best. Wish you all the very best. Thank you. మదనపల్లి అనేది చాలా మంచి, అంటే మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేస్ అది సినిమా వాళ్ళకి. ఎక్కువగా సౌత్లో ఉన్నప్పుడు తమిళ సినిమాలు బాగా చేస్తారు తెలుగు కంటే కూడా. ఇట్స్ అ లవ్లీ ప్లేస్ యాక్చువల్. బ్రహ్మాండమైన హార్స్ లీల్స్ కానీ మదనపల్లి కానీ వెరీ గుడ్ లొకేషన్స్. నేను లాస్ట్ టైం నువ్వు ఉన్నదానికి ప్రపోజల్ పెట్టినప్పుడు మదనపల్లిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి, పెడితే బెంగళూరు వాళ్ళు, తమిళ వాళ్ళు, మన వాళ్ళు కూడా బాగా చేసుకుంటారని చెప్పాం వాళ్ళకి. మదనపల్లి బాగుంటుంది. సో ఇట్స్ రియల్లీ నైస్ ప్లేస్. గుడ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు యూ. ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం బిలవ్డ్ డైరెక్టర్ సముద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జూలై 24న రిలీజ్ కాబోతున్న చంద్రప్పన్ చిత్రం ట్రైలర్ లాంచ్కి ఇచ్చేసినటువంటి పెద్దలు దామోదర్ ప్రసాద్ గారికి, ఈ చిత్ర నటీనటులకి, టెక్నీషియన్స్కి, మా మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. చంద్రప్పన్ అనే దానికి పేరు సింక్ అవట్లా, కానీ వీరప్పన్ సింక్ అవుతుంది చంద్రప్పన్ అంటే. కానీ ఏంటంటే ఆ చంద్రప్పన్ అని పెట్టడంలోనే ఒక మంచి టేస్ట్ ఉంది ఆ టైటిల్లోనే. కానీ డాక్టర్ అవ్వబోయి మళ్ళీ యాక్టర్ అవుతూ, అలాగే డాక్టర్ అయ్యి యాక్టర్ అవ్వటం మా హీరో రాజశేఖర్ గారిలో చూసాము. నెక్స్ట్ మిమ్మల్ని చూస్తున్నాం. కానీ డాక్టర్గా ఉన్న మిమ్మల్ని ఆ గెటప్లో చూసి అసలు ఊహించుకోలేదు. వీరప్పలాగే ఉన్నారు మీరు. అంటే ఆ సబ్జెక్ట్లో అంతగా గొప్పగా ఇన్వాల్వ్ అయిపోయారు. క్యారెక్టరైజేషన్ గురించి నిజంగా చాలా బాగా మోల్డ్ అయ్యారు మీరు. డెఫినెట్గా చాలా బాగున్నారు. కంటెంట్ ఉంది డెఫినెట్గా అందులో. అలాగే ఇక ఈ సినిమాలో యాక్టింగే కాకుండా ఈ చిత్ర నిర్మాతగా, అది మళ్ళీ ఫస్ట్ టైమా సార్? నిర్మాతగా ఫస్ట్ టైం. అలాగే డైరెక్షన్, కథ, మాటలు, పాటలు ఇన్ని నిర్వహించి సినిమా చేయటం చాలా గ్రేట్ జాబ్ అండి. నిజంగా డాక్టర్గా చేసి ఇన్ని శాఖలు చేసాం. మేము చేయలేదు, లిరిక్స్ చేయలేదు, కానీ అన్నీ చేసాం. నిజంగా వండర్ఫుల్ జాబ్ సార్. కంగ్రాట్స్ సార్. మీరు మళ్ళీ మా దాసనారాయణరావు గారి లాగా అన్నింటిలో గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా కూడా డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే డెఫినెట్గా త్రూ ఈవెంట్స్ సబ్జెక్ట్స్ మీద టచ్ చేసినట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే హీరోయిన్ సోనాలి గారు చక్కగా ప్రియమణిలాగా ఉంది. డెఫినెట్గా చాలా బాగా చేశారు మీరు నిజంగా క్యారెక్టర్లో ఇమిడి. అలాగే ఫోటోగ్రఫీ కన్నాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్, మా ఫ్యామిలీ ఫ్రెండ్, మావాడు, నిజంగా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. చాలా బాగుంది ప్రతి సాంగ్. ఇడ్లీ వడ సాంగ్ లిరిక్ రాసేవా, ట్యూన్ రాసేవా? నిజంగా అన్ని సాంగ్స్ బాగున్నాయి. హీరోయిన్ సోలో సాంగ్ కూడా చాలా చాలా బాగా నచ్చింది నాకు. సాంగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. అలాగే ప్రతి వర్క్ బాగుంది ఇందులో. సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, ట్రైలర్ కానీ, క్యారెక్టర్స్ కానీ అన్నీ కూడా చాలా రాగా చక్కగా చూస్తే ఒక మంచి రా లుక్తో ప్రజెంటేషన్ అని ఇటువంటి సినిమాలు మంచి సక్సెస్ అవుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా దీని వెనక నాకు తెలిసి ఒక క్రైమ్ ఉందనిపించింది. బట్ క్రైమ్ స్క్రిప్ట్లన్నీ ఈ మధ్య చాలా మంచి సక్సెస్ అవుతున్నాయి. ఈ సినిమా జూలై 24th గొప్ప హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీన్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ సముద్ర గారు. ఇందాక మర్చిపోయింది మావిడి గురించి మాట్లాడతాకి. ఇందాక జనరల్గా ఒకప్పుడు లిరిక్స్ రాస్తే ట్యూన్లు చేసేవారు, విచ్ ఇస్ ప్రాసెస్ ఇట్ టు యూ వన్స్ అపాన్ ఎ టైం ప్రాసెస్. అది మానేశారు. ఇప్పుడు ట్యూన్ ఇస్తే లిరిక్లు రాస్తున్నారు. సో మళ్ళీ లిరిక్కి ట్యూన్ కడతాం అనేది చాలా కష్టమైన పని ఈ రోజుల్లో. బట్ యూ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. నాకు చెబుదాం అనుకుని మర్చిపోయాను. థ్యాంక్ యూ.
సో థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్టర్ గారు మాట్లాడే ముందు సార్, ఇండస్ట్రీలోంచి ఇద్దరు లక్కీ హ్యాండ్ మీ చంద్రపన్ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చారు. వాట్ ఎల్స్ డూ యూ నీడ్ సార్? సో ప్లీజ్ పుట్ ఫార్వర్డ్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ చంద్రపన్. అలాగే సారీ అని చోట మర్చిపోయిన ఒకటి, ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి అచ్చిబాబు గారు, ఎందుకంటే తను ఏ సినిమాలు పడితే అవి చేయడు, చూస్ చేసుకొని సెలెక్ట్ సినిమాలు చేస్తాడు. అటువంటి అచ్చిబాబు గారు ఈ సినిమా రిలీజ్ చేస్తున్న కంగ్రాట్స్ సార్. చాలా మంచి డిస్ట్రిబ్యూటర్ తను, చాలా మా ప్రొడ్యూసర్కి చాలా సపోర్ట్గా ఉంటాడు, చాలా హానెస్ట్గా చేస్తాడు. థ్యాంక్ యూ అచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. So please put your hands together for Yashman, story, screenplay, dialogues, direction and lyricist of Chandrapan. ఓకే, సో యష్మాన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డాక్టర్ గా ఆయన కెరీర్ ని స్టార్ట్ చేసి, సో ఒక సినిమా మీద ప్యాషన్ తో చాలా ప్యాషనేట్ గా ఇప్పుడు చంద్రప్పన్ తో మన ముందుకు వచ్చేసారు. సార్ ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ దిస్ ఫిలిం. ముందుగా అందరికీ నమస్కారం. మీరందరూ కూడా నన్ను క్షమించాలి, ఎందుకంటే మీలో చాలామంది నాకు తెలియదు, నేను కూడా మీకు తెలియదు. ఏమైనా మైక్ ముందు పెట్టుకోండి. ఓకేనా? ఐ అడుగుల్. ముందుగా మీరందరూ నన్ను క్షమించాలి, మీలో చాలామంది నాకు తెలియదు, నేను కూడా మీకు తెలియదు. సో అందుకని అడ్రస్ చేయలేకపోతున్నాను. ఇక్కడికి విచ్చేసిన, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. దామోదర్ ప్రసాద్ సారు ఎవరైనా సరే ఫిల్మ్ ఛాంబర్లో ప్రొడ్యూసర్గా ఎన్రోల్ చేసుకుంటే ఒక మీటింగ్ పెట్టి ఒక కౌన్సిలింగ్ ఇస్తుంటారు. వీలైనంతవరకు మూవీ ఇండస్ట్రీ అంటే మనకి, మీరు చూడండి, 1కి 2 సార్లు 10 సార్లు 100 సార్లు ఆలోచించండి. ఒక సినిమా ప్రొడ్యూస్ చేసే ముందు కానీ డైరెక్ట్ చేసే ముందు కానీ 1కి 100 సార్లు ఆలోచించండి అని చెప్తుంటారు. సో నాకు కూడా అలాగే చెప్పిన వాళ్ళే. థ్యాంక్ యూ సార్. మీ సజెషన్స్ అన్నీ నాకు గుర్తున్నాయి సార్. ఆ మీటింగ్లో నేను ఉన్నాను. మీరు ఫిల్మ్ ఛాంబర్లో ప్రొడ్యూసర్స్ అందరూ ఇచ్చిన సజెషన్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మూవీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సార్ మీ సజెషన్స్ అలాగే ఇస్తూ ఉండండి సార్, ఇస్తేనే యూజ్ అవుతుంది. చాలా బ్లైండ్గా అందరూ వచ్చేసి సినిమాలు తీసేయకుండా లోటుపాట్లు తెలుసుకొని ముందుకెళ్ళండి అని ఒక గైడెన్స్ ఇస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అది చాలా అవసరం సార్, అందరికీ కూడా చాలా అవసరము. ఇక్కడ ఏదో వస్తుంది, లేకుంటే బాగా భయంకరమైన బిజినెస్ అయిపోతుంది అనే ఉద్దేశంతో వచ్చేవాళ్ళు కాకుండా రియాలిటీ అనేది ఏమో చెప్తున్నారు ఛాంబర్లో, అది చాలా మంచి విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సముద్ర సార్ గురించి చెప్పాలంటే, నేను సింహరాజ్ చూశాను, చాలా సినిమాలు చూశాను సార్. మీ ప్రక్కన నేను నిలబడ్డాను, అంతే చాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ అకేషన్ ఇచ్చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే చాలామంది అడ్రస్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చారు, నాకు అవకాశం ఇచ్చారు అని చెప్పారు. నిజానికి నేను ఎవరికి ఏం అవకాశం ఇవ్వలేదు, వాళ్ళ టాలెంటే వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చేలా చేసింది. నేను ఎవరు సజెస్ట్ చేసినా, ఎవరు సజెస్ట్ చేయకపోయినా కూడా ఎవరో రికమెండ్ చేశారు, లేదా వాళ్ళని తీసుకోమంటే లేదు, తీసుకోలేదు. వాళ్ళ ప్రీవియస్ మూవీస్ చూసి నాకు ఓకే అనిపించిన తర్వాతనే ఈ క్యారెక్టర్కి యాప్ట్గా ఉంటారు అని అనిపించిన తర్వాతనే తీసుకున్నాను. కాబట్టి మీ టాలెంటే మీకు ఈ అవకాశం ఇప్పించింది తప్ప నేనైతే ఇవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక్కడే కొత్తదాన్ని, అందరూ చాలామంది సీనియర్స్ ఉన్నారు, అందరూ సపోర్ట్ చేశారు. చాలా సపోర్ట్ చేయబట్టే మనం మూవీ ముందుకు వచ్చింది, రిలీజ్ వరకు వచ్చాము. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, అందరూ కూడా ఎవ్రీబడి సపోర్టెడ్ వెల్. మన సీనియర్ నటులు చాలామంది ఉన్నారు, సంజయ్ గారు రాలేదు మరి, అలాగే టెంపర్ వంశీ గారు ఉన్నారు, భద్రం ఉన్నారు, అప్పాజీ గారు ఉన్నారు, అప్పాజీ గారు ఇవాళ వచ్చినారు. సో అందరూ కూడా, అందరూ సీనియర్స్ జూనియర్స్ అని కాకుండా నన్ను ఎప్పుడు అలా ట్రీట్ చేయలేదు వాళ్ళు. నేను చెప్పిన షార్ట్ కానీ చెప్పిన సీన్ కానీ అలాగే చేయడం జరిగింది. రీటేక్ చేసుకున్నా కూడా ఓపిక్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆపరేషన్. అందరూ కూడా కోఆపరేట్ చేశారు ఎవ్రీబడి. అందుకనే మనం ఇవాళ రిలీజ్ వరకు వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. అచ్చిబాబు గారు డిస్ట్రిబ్యూటర్ బాధ్యతలు తీసుకున్నారు, యాక్టివ్గా చేస్తున్నారు, చాలా యాక్టివ్గా చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి అచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడున్నారు మీరు? థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పింది మీరు వినకుండా మీరేమన్నా చెప్తే నేను వినాలని ఉంది. ట్రైలర్ లాంచ్ చేశాము, మీకు ఎలా అనిపించింది?
థ్యాంక్ యూ. సాంగ్స్ అండి థ్యాంక్ యూ. ఇంకా సాంగ్స్ బాగున్నాయా? థ్యాంక్ యూ. కొంచెం లౌడ్గా ఇస్తే కొంచెం హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక మీరు ఏమైనా అడగాలంటే అడగండి ప్లీజ్. ఇట్స్ నాట్ ఎ బయోపిక్. 2 ఈవెంట్స్ హ్యాపెన్ ఇన్ అండ్ అరౌండ్ మదనపల్లి. ఇందులో నాట్ ఏ సింగిల్ స్టోరీ. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఒక సెపరేట్ స్టోరీ ఉంటుంది. ఈచ్ మెయిన్ క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో స్క్రీన్ ప్లే ఆర్డర్లో వెళ్తే చివరాఖరికి అర్థమవుతుంది, ఓహో ఇతని బ్యాక్ స్టోరీ ఇది, సో ఇలా జరిగింది అన్నట్లు. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే. మైక్ ఇవ్వాలా? మైక్ చెప్పండి సార్. మీ ప్రొఫెషనల్గా డాక్టరే ఉన్నారు, ఆ వృత్తిలో ఉండే కష్టాలు అక్కడ ఉండే అవి ఓకే. ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పడ్డ స్ట్రగుల్స్ ఏంటి? కొత్తగా ఉంది కదా మీకు, ఆ స్ట్రగుల్ గురించి ఏం నేర్చుకున్నారు? మళ్ళీ సినిమా తీద్దాం అనుకున్నారా, లేకపోతే ఇలా కంటిన్యూ అవుతారా, బ్యాక్ అవుతారా ఈ సినిమాతో? ఓకే, థ్యాంక్ యూ. ఈ సినిమా తీయడం నాకు ఒక సామెతలాగా అనిపించింది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత మీరందరూ వినుంటారు. విన్నారా? విన్నాం. బహుశా ఆ సామెత పుట్టినప్పటికీ ఈ సినిమా తీసే ప్రాసెస్ లేదనుకుంటాను. సినిమా తీసే ప్రాసెస్ ఉంటే సినిమా తీసి చూడు, రిలీజ్ చేసి చూడు అనేది యాడ్ చేసేవాళ్ళు. సో నాకు అది గుర్తు వచ్చింది. సో అలాగే ఉంది. ఇంకా ఫర్దర్గా మూవీ తీయాలా, డెఫినెట్గా తీస్తాను. ఐ హ్యావ్ మెనీ ప్రాజెక్ట్స్ ఇన్ మై హ్యాండ్, డెఫినెట్గా తీస్తాను. బట్ కోఆపరేషన్, ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా వేగంగాను ఇంకా అక్యురేట్గాను తీయగలుగుతాము. సో ఐ నీడ్ యువర్ కోఆపరేషన్ ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్ళడానికి మూవీకి. కానీ 24th జూలై మూవీ థియేటర్స్లోకి వస్తుంది. మీరు రాసే పేపర్ పైన కానీ ప్రజెంట్ చేసే దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది ఆడియన్స్కి రీచ్ అవ్వడంలో. మీరందరూ కూడా మంచిగా రీచ్ చేస్తే డెఫినెట్గా నేను మళ్ళీ మూవీస్ తీస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు నిర్మాతగా, దర్శకుడుగా, హీరోగా 3 పాత్రలకి చేశారు. సో కమర్షియల్గా ఆలోచిస్తే మార్కెట్లో రన్నింగ్లో ఉన్న హీరోని పెట్టుకుందాం, బిజినెస్ కోసం డబ్బులు కావాలి కదా, డబ్బులు నష్టపోవద్దు కదా అని ఒక ప్రయోగం చేస్తారు. మీ మీద మీకు గట్స్ ఏంటి ఇన్ని చేయటానికి? సార్ గట్స్ అనేం కాదు. నేను ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఒక 2-3 హీరోలను అనుకున్నాను. వాళ్ళని అప్రోచ్ చేయడం జరిగింది. వాళ్ళ రీజన్స్ వల్ల వాళ్ళు మరి యాక్సెప్ట్ చేయలేదు. మరి యాక్సెప్ట్ చేశారు కానీ ఆ గెటప్స్, వాళ్ళ కండిషన్స్ మనకి అంత కరెక్ట్ అనిపించలేదు. ఎవరైనా కొత్త వాళ్ళని ట్రై చేయాలి అనుకుంటున్న ప్రాసెస్లో వై డోంట్ ఐ ట్రై? సో సంబడి మై ఫ్రెండ్స్, వై డోంట్ యూ ట్రై అంటే, ఓకే కొత్త వాళ్ళు అయితే నేనైనా ఎవరైనా కొత్త వాళ్ళే కదా, ఓకే లెట్ us ట్రై వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్ అని ఆ ఉద్దేశంతో అలా జరిగింది. సో దాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకొని ఇలా ప్రజెంట్ చేశాను. సో పర్టికులర్గా ఫ్యామిలీ పరంగా ఆలోచిస్తే అన్ని రంగాలు వేరు, సినిమా రంగం వేరు. సినిమా రంగంలోకి వెళ్తున్నాను, ఇది చేస్తున్నానంటే వెనక్కి లాగటమే పని ఉంటుంది, ముందుకు వెళ్ళే పని ఉండదు. నష్టపోతావు, ఇబ్బంది పడతావు, లేనిపోయిన హ్యాబిట్స్ వస్తాయి, ఎందుకు తలకాయ నొప్పి మనకని. ఇది క్లారిటీగా జరిగినాయి, చూస్తున్నారు, అనుభవిస్తున్నారు కూడా. కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు, కార్లో తిరిగే వాళ్ళు బస్సులో తిరుగుతున్నారు. ఈ బికాస్ ఆఫ్ రీజన్స్ చాలా ఉన్నాయి అనుకోండి ఇవి. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఇచ్చింది సినిమా తీయడానికి? మా ఫ్యామిలీ సపోర్ట్ వెరీ వెల్ సార్, సపోర్టెడ్ వెరీ వెల్. అందరూ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, ఎవ్రీబడి సపోర్టెడ్. సార్ మీరు డాక్టర్ అన్నారు కాబట్టి రీసెంట్గా ఒకటి వైరల్ అవుతుంది, ఒక పురుగు కుట్టి స్కిన్ అంతా డ్యామేజ్ అవుతుంది అని వైరల్ అవుతుంది. అందరూ వీడియోల్లో పురుగు ఏం కాదు అని చెప్తున్నారు తప్ప మెడిసిన్ చెప్పట్లే. డాక్టర్కి వెళ్ళి కలవండి అంటున్నారు తప్ప. మీరేమన్నా దానికి మెడిసిన్ ఏమన్నా చెప్తారా? సినిమా చూసి, ట్రైలర్ చూసి చెప్పొచ్చు, సినిమా చూసి బాగుందా లేదో చెప్పొచ్చు. వితౌట్ సీయింగ్ పేషెంట్ అండ్ సిమ్టమ్స్ నేను చెప్పలేను. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రప్పన్ అని పేరు పెట్టారు కదా, అంటే వీరప్పన్ అనేసి మనకు అందరికీ తెలిసిన విషయమే. అది చంద్రప్పన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అసలు చంద్రప్పన్ అసలు ఎందుకు పెట్టారు అని అంటే ఏం చెప్తారు? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. చంద్రప్పన్ అంటే ఈ హీరో ఫాదర్ తమిళనాడు నుంచి మైగ్రేట్ అయ్యి రామసముద్రానికి వస్తారు. రామసముద్రం అనేది ఇట్స్ బార్డర్ విలేజ్ ఇన్ బిట్వీన్ ఏపీ, కర్ణాటక అండ్ తెలంగాణ. సో ఆ బార్డర్ విలేజ్కి వస్తే ఆ తమిళియన్గా ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, వాటిలన్నిటి ఎలా అనేది ఒక పాయింట్.
దాని తర్వాత వాళ్ళ కొడుకు అంటే చంద్రప్పన్ అతను ఎలా సాల్వ్ చేశాడనేది రిమైనింగ్ స్టోరీ అంతా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు నార్మల్గా డాక్టర్ అని తెలిసిన విషయమే. అంటే ఒక డాక్టర్కి ఉన్న ఇప్పుడు ఆ లుక్స్ అయితే సినిమాలో అస్సలు కనబడలేదు. అంటే దీని గురించి ఏమైనా స్పెషల్గా ప్రిపేర్ అయ్యారా, ఏమైనా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారా అంటే ఏం చెప్తాం? యా, స్పెషల్గా ప్రిపరేషన్ అంటే ఇది రియల్ లైఫ్ స్టోరీ, ట్రూ ఈవెంట్స్. సో ఈ విధంగా నష్టపోయిన ఒక వ్యక్తి మీరు నెక్స్ట్ మూవీ అంతా అయిపోయిన తర్వాత సోలింగ్స్లో పడుతుంది. అతనిలాగా నేను కన్వర్ట్ అవ్వాలని, అంటే ఈ క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయాలని డిసైడ్ చేసుకున్నాను. ఆ రోజు నుంచి వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ క్యారెక్టర్ లాగే ప్రజెంట్ చేయాలి అని, అది రియల్ లైఫ్ స్టోరీ అది. సో నేను అలాగే కన్వర్ట్ అయ్యి అలాగే ప్రజెంట్ చేశాను. దట్ ఈస్ ద రీజన్ వై అలా కనిపించడానికి రీజన్. ఓకే సార్, ఇప్పుడు కేరళ నుంచి వచ్చిన స్టోరీ అని అంటున్నారు కాబట్టి ఏంటి సార్ దీనిలో ఏం చూపించబోతున్నారు అంటే ఏం చెప్తారు ఫస్ట్? ఇట్స్ ప్యూర్లీ రివెంజ్ డ్రామా.